క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని శాతరాజుపల్లిలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి ఆహ్వానిత వాలీబాల్ పోర్టులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలిశెట్టి ప్రభాకర్ స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలిశెట్టి ప్రభాకర్ స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని అన్నారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థులకు అవసరమన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదువులకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ ప్రోత్సహించాలన్నారు. అందరి సహకారంతో రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించుకుందామన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. యువత క్రీడల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సంఘ హనుమాన్, వాలీబాల్ అసోసియేషన్ వేణు కిషన్, రాష్ట్ర జాయింట్ కార్యదర్శి గిన్నెల లక్ష్మణ్, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్రగౌడ్, నాయకులు సంఘస్వామి, కిరణ్, కిషోర్, లక్ష్మణ్, సదానందంతో పాటు వేములవాడ కౌన్సిలర్లు మహేష్, నాయకులు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ ఏదైతే యువకులకు ఆదర్శవంతుడైన స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న 28 మంది బాయ్స్ టీం, 8 మహిళా టీంలు పాల్గొంటున్నాయి. అందరూ మంచిగా ఆడి ప్రైజ్ గెలుచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమానికి పిలువగానే వచ్చిన పీటీలు అందరూ సహకరించవలసిందిగా కోరుచు. జయంతి సందర్భంగా అదేవిధంగా అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి సందర్భంగా కూడా శుభాకాంక్షలను అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ప్రాంతంలో మొదటి నుంచి కూడా గత 30 సంవత్సరాలుగా ఓవైపు వాలీబాల్, మరోవైపు కబడ్డీ పోటీగా టోర్నమెంట్ నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో అనేక మంది యువకుల్ని క్రీడాకారుల వైపు, క్రీడా రంగాన్ని వైపు మళ్లించి అనేక మందికి మరి ఈ పరిచయాన్ని పంపించినటువంటి ఈ ప్రాంతంలో వేణు కిషన్ రావు గారు అయితే, మా ప్రాంతంలో బాగా గుర్తు రుద్రంగిలో నేను 84-85 ప్రాంతంలో అంటే 81లో నేను ఎస్ఎస్సి ఉన్నప్పుడు లక్ష్మీ నారాయణ సార్ కోర్టులో నుంచి అప్పుడే కొత్తగా మా ప్రాంతానికి వచ్చి వాలీబాల్ను పరిచయం చేసినటువంటి సందర్భంలో మా సొంత గ్రామం రుద్రంగి కూడా మొదటి, 2వ స్థానాలు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా అనేకమైనటువంటి షీల్డ్లు తీసుకొస్తే షీల్డ్లు పెట్టుకోవడానికి గది కూడా రెండిపోయిన తర్వాత లేనటువంటి పరిస్థితి. అంటే ఆ స్థాయిలో మన గ్రామీణ ప్రాంతాల్లో వాలీబాల్ కానీ, అదేవిధంగా కబడ్డీ అయితే నూకల్మర్లో చైతన్య క్లబ్ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఏటా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను అక్కడికి వెళ్తా. అదేవిధంగా శాస్త్రజీపల్లి కానీ, మూడపల్లి కానీ, సనుగుల కానీ, ఈ విధంగా కొన్ని క్రీడలలో ఇక్కడ కలుసుకోవచ్చు. పెళ్లిళ్ళల్లో ఇలాంటివి ఏవైతే ఇలాంటివి ఉన్నటువంటివి తప్పనిసరిగా మరి నాకంటూ ప్రజలు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు ఉంది కాబట్టి తప్పనిసరిగా సంవత్సరం కోసం స్టేట్ మీట్ మీరు ప్లాన్ చేయండి, మాకు ఏం అభ్యంతరం లేదు. తప్పనిసరిగా నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తూ, ఇప్పటికే రుద్రంగిలో నా సొంత ఊరు, అక్కడ కూడా చెప్పడం జరిగింది. దేవుడు మన్నిస్తే తప్పనిసరిగా అక్కడ స్టేట్ మీట్ కూడా వాలీబాల్ మాట ఇచ్చిన, ఇక్కడ అడుగుతూరు ఎట్లా 5 సంవత్సరాలు మనకు అక్కడ మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఓ ప్రాంతం లోటి అంటే ఒకేసారి 2 నిర్మించుకుందంటే నాకు అభ్యంతరం లేదు. లేదనుకుంటే దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్ వేరే, మీ అసోసియేషన్ వేరే, కాబట్టి మీది కూడా సంవత్సరానికి ఒకసారి స్టేట్ మీట్ పెట్టినండి సహకరిస్తే. ఇదివరకు ఆల్రెడీ మీ చైతన్య యూత్ క్లబ్ అధ్యయనంలో ఒకసారి మొత్తం మీరు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చిన. యాక్షన్ ప్లాన్ రిలీజ్ చేసినప్పుడు మా బీసీ డిక్లేర్ చేసినప్పుడు కూడా ప్రైవేట్ సెక్టార్లో కూడా వారు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్తామని చెప్పి అన్నాం. అందులో ఇది కూడా చేర్చే ప్రయత్నం చేయమని వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్తే తప్పనిసరిగా మీరు ఆ వినతి పత్రాన్ని కూడా నాకు అందించి, ఎందుకంటే క్రీడాకారులలో కూడా చాలామంది ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భంగా నిరుపేదలు ఉన్న సందర్భం ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు ఒకరిద్దరికి న్యాయం జరిగితే సంతోషమే. కాబట్టి తప్పనిసరిగా ఆ కోణంలో కూడా నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి ఒప్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తానన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, రాబో రోజుల్లో మనం ఈ క్రీడా రంగంలో 5 సంవత్సరాలు ఈ మొదటి సంవత్సరం ప్లాన్ చేయండి. ఇక ఎక్కడ చేద్దామనేది వాలీబాల్, కబడ్డీ ఆటల పోటీలు మాత్రం స్టేట్ మీట్ది బ్రహ్మాండంగా చేద్దాం. అందులో ఏమాత్రం అనువల్ నాకు కూడా ఆలోచన ఉంది, అవగాహన ఉంది. దానిపైన కూడా చక్కటి ఆలోచన. ప్రతి సంవత్సరం ఒకసారి ఈ 2 క్రీడలు మధ్యలో ఖోఖో ఉంటే కూడా
దాంతోపాటు ఈ ఆధునిక క్రీడ క్రికెట్ కూడా మనం ప్రోత్సహించాలని చెప్పని కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మనకు బస్ డిపో ముంగట ఉన్నటువంటి స్టేడియం ఉందో అది వీళ్ళంతా తొందరగా పూర్తి చేయాలని చెప్పి అనుకున్నాం. ఈ లోపల వేలాలకు సంబంధించిన క్రికెట్ క్రీడాకారులు వచ్చి అది గుండ్రంగా అంటే రౌండ్గా లేదు, ఒక ఏక కోణంలో ఉన్న వల్ల క్రికెట్ ఆడడానికి వీలు కాదు. మాకు వీలైతే ఒక 5 ఎకరాలు క్రికెట్ కోసం కావాలంటే కూడా ఒక 6 కిలోమీటర్ల దూరంలో కూడా ఒక స్థలాన్ని చూడడం జరిగింది. మేము క్రీడాకారులు కూడా చెప్తా ఉన్నాం, ఒకవేళ అది నచ్చినట్టయితే అక్కడ కూడా క్రికెట్ క్రీడా మైదానం కింద ఒకటి అక్కడ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి, సరే యువకులు క్రీడలలో వాళ్ళకి నచ్చినటువంటి ఆట ఆడుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పనేటువంటి ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి వాడికి అవసరం అక్కడ ఒక స్టేడియాన్ని కూడా